కాంగ్రెస్ పాలనలో అవినీతికి ఇది మరో మెట్టు. మత్స్యశాఖలో బిల్లులకు 12% కమిషన్ వసూలు చేస్తున్నారు. తనకు కమిషన్ చెల్లిస్తేనే బిల్లులు క్లియర్ చేస్తామంటూ చేపపిల్లల సరఫరాదారులను బెదిరింపులకు దిగుతున్నారు. దాంతో చేసేదేమీ లేక నగదు బ్లాంక్ చెక్కుల రూపంలో సరఫరాదారులు ముడుపులు చెల్లిస్తున్నారట. అయినా బిల్లులు రాక కొంతమంది బాధితులు సెక్రటరియట్లో చక్కర్లు కొడుతున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పాలనలో సచివాలయం నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు కమిషన్ల పాలన నడుస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే సచివాలయంలో కాంట్రాక్టర్లు ఆందోళన చేసిన సంగతి సంచలనంగా మారింది. తాజాగా మత్స్యశాఖలో బిల్లుల మంజూరు విషయంలో అధికార పార్టీ కీలక నేత చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ మెట్టు దాటుకుని వెళ్తేనే బిల్లులు చేతికందుతాయని మత్స్యశాఖలో జోరుగా చర్చ నడుస్తోంది. కానీ కమిషన్లు ఇచ్చుకున్నా పని కాకపోవడంతో సరఫరాదారుల పరిస్థితి అగమ్య గోచరమైంది. మత్స్యశాఖలో చేప పిల్లల సరఫరాదారులకు కాంగ్రెస్ సర్కార్ సుమారు 110 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఏడాదిన్నరగా బిల్లులు రాకపోవడంతో వారంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని అవకాశంగా మలుచుకున్న మత్స్యశాఖలోని కీలక స్థానంలోని కాంగ్రెస్ నాయకుడు రంగంలోకి దిగాడు. బిల్లుల మంజూరుకు 12% కమిషన్ ఇవ్వాలని ప్రతిపాదన పెట్టాడు. ఏడాదిన్నరగా బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న సరఫరాదారులు గత్యంతరం లేక కమిషన్ల చెల్లింపుకు ఒప్పేసుకున్నారు. 110 కోట్ల బిల్లుల మంజూరు కోసం 13 కోట్ల కమిషన్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. సరఫరాదారుల నుంచి అడ్వాన్స్ కింద 1 కోటి తీసుకొని మిగతా డబ్బుల కోసం బ్లాంక్ చెక్కులు సైతం తీసుకున్నాడు ఆ సదరు నేత. అడ్వాన్సులు ముట్టిన బిల్లులు మాత్రం మంజూరు కాలేదు. ఇప్పటికే చాలా రోజులు గడిచినా పైసా కూడా విడుదల కాలేదని సరఫరాదారులు మండిపడుతున్నారు. బిల్లుల మంజూరు కోసం మా తిప్పలేవో మేం పడతాం, కానీ ఇప్పటికే ఇచ్చిన డబ్బులైనా వెనక్కివ్వండని నిలదీస్తే సదరు నేత ముఖం చాటేసినట్లు సరఫరాదారులు చెబుతున్నారు. గట్టిగా అడిగితే బెదిరిస్తున్నట్లు వాపోతున్నారు. కొన్ని చోట్ల మత్స్యకారులు చేపలు పట్టుకునేందుకు ఇదే నేతకు ముడుపులు సమర్పించుకోవాల్సి వస్తుందని ఆరోపణలున్నాయి. ఇటీవల నిర్మల్ జిల్లాలో ఇలాంటి ఉదంతమే బయటపడింది. చేపల వ్యాపారుల నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది.